బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయిన శ్రద్ధా కపూర్ తన కెరియర్లో మరింత ముందుకు దూసుకెళ్లింది. స్త్రీ సినిమాతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో సత్తా చాటిన శ్రద్ధ స్త్రీ 2తో మళ్లీ ప్రూవ్ చేసుకున్నాయి. ఈ సినిమా 800 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టడంతో ఆమె స్టార్డమ్ రెట్టింపు అయింది. అనూహ్య వసూళ్లతో శ్రద్ధా కపూర్ తన స్థానాన్ని మరింత బలపరిచింది. ఫలితంగా ఆమె పారితోషికం కూడా రెట్టింపు అయింది. తన విజయంతో శ్రద్ధ హీరోయిన్ ఛాన్స్లకు దూరం కాలేదు. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు చాలా అవకాశం రావడం ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం తూన్ బాడ్ డైరెక్టర్ రాహు అనిల్ బార్వా శ్రద్ధా కపూర్తో ఒక హర్రర్ బ్యాక్డ్రాప్ స్టోరీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం హాలీవుడ్ హర్రర్ సినిమాల రేంజ్లో ఉండబోతోందని విశ్వసించబడుతోంది. ఈ ప్రాజెక్ట్ను నిర్మించడానికి ఏక్తా కపూర్ కూడా ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకి భారీ బడ్జెట్ కేటాయించబోతున్నారని, శ్రద్ధా కపూర్ పారితోషికం కూడా కోట్లు చెల్లించబడుతోందని వార్తలు వస్తున్నాయి. శ్రద్ధా కపూర్ అందుకుంటున్న పారితోషికంతో 2 సినిమాలు నిర్మించగలిగే స్థాయిలో ప్రాజెక్ట్ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని ఈ ఏడాది ద్వితీయార్థంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావచ్చు అని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు త్వరలో వెలువడతాయని తెలుస్తోంది. శ్రద్ధా కపూర్ తన కెరియర్లో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ఇది ఆమె నటనా సామర్థ్యాన్ని మరింత విశ్వసనీయంగా అభివృద్ధి చేస్తోంది.